బ్యాక్ టు న్యూస్. అనికా శ్రీ విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయమై ఫైనల్ అన్నారు మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్. కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు కాచిగూడ నింబోలి అడ్డాలోని ప్రభుత్వ బాలికల ప్రత్యేక వసతి గృహంలో ఉన్న అనికాశ్రీకి తాము కౌన్సిలింగ్ ఇవ్వలేదన్నారు. తొలుత మిస్సింగ్, ఆ తర్వాత కిడ్నాప్ కేసులు నమోదవడంతో క్రైమ్ కోణం ఉందో లేదో అన్న దానిపై తాము విచారించామన్నారు. పాప సంతోషంగానే ఉందని, అయితే కొన్ని సిద్ధాంతాలు నమ్మకాలతోనే ఇల్లు విడిచిపెట్టిందన్నారు. ఆ బాలికపై సీరియళ్ల ప్రభావం ఏమీ లేదన్నారు. క్రైమ్ యాంగిల్ లేదు కాబట్టి జువైనల్ కోర్టులో హాజరుపరిచేది లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులకు అప్పగించడమా, ప్రభుత్వ వసతి గృహంలో ఆశ్రయం కల్పించడమా అనే దానిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీదే తుది నిర్ణయం అన్నారు. అనికాశ్రీ ప్రస్తుతం వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్లేందుకు ఒప్పుకుంది. అయితే తాను ఇంటికి వెళ్లాలంటే తల్లిదండ్రులకు కొన్ని షరతులు పెట్టింది. అయితే ఆమె ఎలాంటి షరతులు పెట్టింది, అందుకు తల్లిదండ్రులు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, చెప్పండి, పూర్ణిమ ఎప్పుడు ఇంటికి వెళ్తుంది, ఎలాంటి షరతులు పెట్టింది ఆమె? One two three ప్రస్తుతం అనిక లో ఉన్నటువంటి బాలికల ఆశ్రమంలో ఇంకా అనికశ్రీ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా తల్లిదండ్రులు దాదాపు 4 గంటలుగా తల్లిదండ్రులు హోంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ అనికశ్రీని మాత్రం కలిసేందుకు సిడబ్ల్యూసి అధికారులు అంగీకరించట్లేదు. పూర్తిగా ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత, కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మేము ఓకే అంటేనే కలవాలంటూ కూడా సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు అనికశ్రీ ఇంటికి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కొన్ని కండిషన్స్ను పెడుతుంది. తనకు వచ్చినటువంటి కళ నిజమైతే కనుక తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏడాది పాటైనా తాను బయట చదువుకుంటాను, ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటాను, ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటూ చదువుకుంటాను, ఆ చదువుకు తగ్గ ఫీజు అంతా కూడా తన తల్లిదండ్రులే పే చేస్తారంటూ కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది. మొత్తానికి సిడబ్ల్యూసి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు అనికశ్రీకి కళలోకి వచ్చి తన తల్లిదండ్రుల వద్ద ఉంటే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది అని రావడం, కానీ ఎక్కడా కూడా బాలికల చట్టాల ప్రకారం తల్లిదండ్రులు ఎవరైనా ఆ బాలికను హింసిస్తే గనక సిడబ్ల్యూసి అధికారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని హోంలో ఉంచేందుకు కానీ ఇంకెక్కడికైనా తరలించేందుకు కానీ అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎపిసోడ్లో చూసినట్టయితే తల్లిదండ్రులు అనికశ్రీని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఏవి కనిపించట్లేదు. కేవలం ఆమె సీరియళ్ల పైన ఉన్నటువంటి మోజుతో బయటకెళ్ళింది. మరోవైపు తల్లిదండ్రుల వద్ద ఉంటే నష్టం జరుగుతుంది, తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది అని ఏదైతే కళ వచ్చిందో ఆ కళ నిజమైతే కనుక తన తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి ఒకే ఒక వాదనను అనికశ్రీ వినిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్తో పాటు కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు ఇద్దరు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత సిడబ్ల్యూసికి చెందినటువంటి అధికారి, మహిళా అధికారి కూడా ఒక అనికశ్రీకి దాదాపు గంట పాటు కౌన్సిలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత 4 గంటలుగా తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ఇంకా అనుమతించలేదు. సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా ప్రధాన అధికారిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. పోలీసులు మాత్రం ఈ అనికశ్రీ విషయంలో తమ పాత్ర అయిపోయింది, తమకు సంబంధించినంత వరకు ఏదైతే అమ్మాయి అదృశ్యమైందో అదృశ్యానికి సంబంధించినటువంటి కేసు వీడిపోయినట్టే, ఇక కేవలం సిడబ్ల్యూసి అధికారులు తీసుకునేటువంటి నిర్ణయంపైనే ఆమె ఇంటికి వెళ్తుందా వెళ్ళదా అన్నది కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. రైట్.